మిత్రులారా, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదమా లేదా హత్యనా అనేది ఇంకా త్వరలోనే పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆ దర్యాప్తు ఖచ్చితంగా న్యాయబద్ధంగా జరగాలని మా యొక్క డిమాండ్. ప్రధానంగా డిమాండ్ ఏంటంటే వారిది హత్యనా లేదంటే ప్రమాదమా, యాక్సిడెంటా, ఏదైనా పోస్ట్ మార్టం రిపోర్టు జెన్యూన్గా ఏ మ్యానిపులేషన్ లేకుండా జరిగింది జరిగినట్టుగా. ఎందుకంటే హోం మంత్రి గారు అనిత గారు ఉన్నారు అక్కడ, ఆమె కూడా ఒక దళితురాలే, ముఖ్యంగా ఆమె కూడా క్రైస్తవురాలే. సో కాబట్టి దర్యాప్తు అనేది చాలా మ్యానిపులేషన్స్ లేకుండా, అంటే దాని వెనుక ఒకవేళ ఏదైనా హత్య జరుగుతుంది దాని వెనుక ఎవరున్నా సరే హత్య అనేది నేరమే. భారత రాజ్యాంగం ఎక్కడ ప్రతి మనిషి జీవించవచ్చు, హత్య చేస్తే ఎవరైనా శిక్షార్హులే. ఖచ్చితంగా మతం ఏదైనా, కులం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా హత్య చేయడం నేరము అని చెప్పి మనకు ఐపీసీలో బిఎన్ఎస్ భారత న్యాయ శిక్షా సమితిలో మనకు స్పష్టంగా ఉంది. కాబట్టి అది హత్యనా లేదంటే ప్రమాదమా దర్యాప్తు చేయాల్సింది పోలీసులు. కాబట్టి పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారు అయితే కమిటెడ్ క్రిస్టియన్ లీడర్. ఆయన పేద ప్రజల కోసము, పేద ప్రజల విముక్తి కోసము ఈ క్రైస్తవ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఏదో క్రైస్తవ మతం ద్వారాలో, క్రైస్తవ మార్గం ద్వారా కోట్లు సంపాదించాలి, ఆయనకున్న కంపెనీ, ఐటీ కంపెనీ సైతం వచ్చిన ఆదాయం సైతం అది పేద ప్రజలకు, క్రిస్టియన్ ఆ మార్గం, క్రైస్తవ మార్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఖర్చు పెట్టాడు. తన సొంత డబ్బులు, తను సంపాదించిన డబ్బులు, తన కష్టార్జితం కూడా ఇవాళ క్రైస్తవ సమాజం కోసము, అలాగే పేద ప్రజల కోసము, అలాగే క్రీస్తు మార్గం కోసం ఆయన ఖర్చు పెట్టాడు. ఇలా ఏ మతమైనా సరే, ఏ దేవుడైనా సరే అందరూ ఈ రాజ్యాంగం ప్రకారం సమానమే. ప్రతి మతం ఇవాళ సమానమే. ఈ రాజ్యాంగంలో ఒక మతం పెద్దది, ఒక మతం చిన్నది, ఒక వ్యక్తి గొప్పడు, ఒక వ్యక్తి తక్కువ అని లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్. స్పష్టంగా ఆర్టికల్ 14 అందరికీ భారత రాజ్యాంగము సమానమైన చట్టం, సమానమైన హక్కులు ఇచ్చింది. కాబట్టి వాళ్ళ ప్రవీణ్ పగడాల గారిని నిజంగా అంటే అర్ధరాత్రి పూట ఆయన బయలుదేరాడు కాబట్టి ఒకవేళ జరిగి ఏదైనా ప్రమాదం, యాక్సిడెంట్ జరిగితే జరగవచ్చు, దాన్ని కూడా మనం కాదనలేం. అట్లాగని ఆయనను అనేక రకాల థ్రెట్స్ ఆయన మీద, అది హైందవుల నుండి కావచ్చు, ముస్లింల నుండి కావచ్చు, కొంతమంది ఇంకా ఇతర వ్యక్తుల నుండి కావచ్చు, థ్రెట్స్ అయితే ఆయనకు ఉన్నాయి, ఆయనకు వచ్చినాయి. కాబట్టి అలాంటి వ్యక్తుల ద్వారా ఏమైనా జరిగిందా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఇవాళ హోమ్ మినిస్టర్ గారి మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారేమో వచ్చిన కాంచెలు సనాతన ధర్మం అని చెప్తున్నారు. ఈ భారత రాజ్యాంగ ధర్మం కంటే గొప్ప ధర్మం సనాతన ధర్మం కాదు. అది ధర్మం ఆ వ్యక్తిగతంగా ఎవరైనా కావచ్చు, రాజ్యాంగం మాత్రం అందరిది. కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరిద్దరు అంటే గౌరవం మాకు. ఇక్కడ క్రైస్తవ లీడర్స్ అందరు కూడా, మీ హోమ్ మినిస్టర్ గారైనా, ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా అంటే గౌరవము. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి క్రైస్తవుల పట్ల మీరు ద్వేషభావంతో ఏనాడు లేరు. కాబట్టి ప్రవీణ్ పగడాల విషయంలో గారి విషయంలో కూడా మీరు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి న్యాయం చేసి తప్పకుండా క్రైస్తవ సమాజాన్ని, ముఖ్యంగా ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ఆదుకోవాలి, న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇక రెండో విషయానికి వస్తే, మన అడ్వకేటు సోదరులు ఎర్ర బాబు ఇజ్రాయెల్ గారు, వారైతే దారుణంగా చిన్న సమస్య, చిన్న విషయంలో ఇలా అంటే ఒక దళితుడు అడ్వకేట్ అయితే
అంటే ఎవరు పడితే వాళ్ళు కూడా చంపచ్చు అనే పరిస్థితి వాళ్ళ కనబడుతుంది మనకు. అంటే ఒక క్రైస్తవుడు అయితే ఇష్టం ఉన్నట్టుగా అంత ధైర్యం చేయగలుగుతారా? ఒక ఎలక్ట్రీషియన్ చంపే ధైర్యం ఉంటుందా? దాని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అది కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఒక న్యాయవాది మీకే రక్షణ లేకపోతే మరి ఈ సమాజం ఎటుపోతుంది? ఎందుకంటే ఈ దేశంలో మరి బాధిత సమాజానికి న్యాయం చేయాల్సిన న్యాయవాది మీదనే హత్యలు జరుగుతూ ఉంటే, నడి రోడ్డు మీద చంపేస్తూ ఉంటే, పట్ట పగలు చంపేస్తూ ఉంటే, మరి అట్లాంటి వాళ్ళకు శిక్ష పడకపోతే, అట్లాంటి వాళ్ళకు సరి అయిన శిక్షలు పడకుండా పోతే, న్యాయవాదికి న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా ప్రజలకి? మరి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలంటే నిష్పక్షపాతంగా ఇజ్రాయెల్ గారి మీద దాడి చేసిన వ్యక్తి ఎవరైనా సరే వారిని చట్టబద్ధంగా శిక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ పోలీసు వ్యవస్థ మీద ఉంది. వీళ్ళిద్దరు కూడా క్రైస్తవులు, పాపం ఇద్దరు కూడా నిజాయితీ పరులు, ఇద్దరు కూడా నేర చరిత్ర లేనోళ్ళు. వీరిద్దరు కూడా దోపిడీదారులు కాదు, వీరిద్దరు కూడా దొంగలు కాదు, వీరిద్దరు కూడా ఎక్కడ కూడా బాగా ల్యాండ్ గ్రాబర్సు, అవినీతి పరులు, లేకపోతే ఇంకా దుర్మార్గంగా దోపిడీదారులు కాదు. నిజంగా నిజాయితీ పరులు ఇద్దరు. చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా, ఆయన న్యాయవాద వృత్తిలో నిజాయితీ పరుడు, ఈయన పాస్టర్ వృత్తిలో నిజాయితీ పరుడు. మరి ఇద్దరిని కూడా ఇవాళ చనిపోవడం బాధాకరం. అందులో చంపేయడము, ఇజ్రాయెల్ గారిని అయితే చంపేయడం అందరూ చూసాం. మీడియా కూడా మొత్తం ఆయన వ్యక్తి సరెండర్ అయిపోయాడు. ఇవాళ ఈ విషయంలో పాస్టర్ గారి విషయంలో పోస్ట్మార్టం రిపోర్ట్ రావాల్సింది. తప్పకుండా రిపోర్టు మ్యానిపులేట్ చేయకుండా, ఒకవేళ మీరు మ్యానిపులేట్ కనుక చేస్తే ఖచ్చితంగా దీనికి ఈ విషయంలో న్యాయపరమైన మేమైతే ఊరుకునే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొంటాం ఈ విషయాన్ని సిబిసిఐడికి అప్పచెప్తారా, సిఐడికి అప్పచెప్తారా? ఒకవేళ పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది, ఏపీ పోలీసుల మీద కూడా మాకు నమ్మకం ఉంది. వాళ్ళు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి న్యాయం చేస్తే మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు కనుక అట్లా చేయకపోతే మాత్రం అనేక దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ప్రపంచ దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఒక దర్యాప్తు సంస్థ విభాగం, మానవ హక్కుల విభాగం ఉంది అక్కడ. ఇక్కడ న్యాయం జరగకపోతే అక్కడ కూడా పోతాం. సో అక్కడి దాకా పోయే పరిస్థితి రాదు. ఎందుకంటే మాకు ఈ కేంద్ర ప్రభుత్వం మీద కానీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ మాకు ఏం వ్యతిరేకత లేదు. వాళ్ళు ఆ ప్రభుత్వాలు ఏదో క్రైస్తవులని అంటే హత్యలు చేస్తారనే ఆ అపవాదు కూడా మాకు లేదు. కాకపోతే కొన్ని అనివార్య సంఘటనలు జరిగినాయి. ఈ భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన బాధ్యత అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా క్రైస్తవుల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవాడలో దాడులు జరిగినాయి. చాలా దాడులు క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడులు జరిగినాయి, క్రైస్తవ పాస్టర్ల మీద దాడులు జరిగినాయి. అలాగే చాలా సంఘటనలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినా కూడా జరిగినాయి. ఇలా ఎన్డీఏ ప్రభుత్వము అక్కడ వచ్చినా కూడా అక్కడ కూడా జరిగినాయి. అంటే క్రైస్తవులు అంటే మీకు చిన్న చూపు అనిపిస్తుంది, కానీ ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది క్రైస్తవ అధినేత అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలోనే అత్యధికంగా క్రైస్తవ దేశాలే పరిపాలిస్తున్నాయనే విషయాన్ని ఇవాళ మన భారత ప్రధానమంత్రి గారికి తెలుసు. అలాగే ఇక్కడ ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అలాగే అక్కడున్న చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ ప్రపంచాధినేత కూడా ఒక క్రైస్తవుడు అనే విషయాన్ని వారికి తెలుసు. కాబట్టి వాళ్ళ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, క్రైస్తవ మతం ఎప్పుడు కూడా నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని మాత్రం ప్రేమించమంటది, ద్వేషించమని చెప్పదు. ఏ మతమైనా సరే, వాళ్ళు ఏ కులమైనా సరే, ఎవరైనా సరే నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పేసి ఈ రాజ్యాంగం చెప్తుంది. మనమంతా సమానమైన రాజ్యాంగం చెప్తున్నట్టుగానే నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి బైబిల్ చెప్తుంది. అట్లాంటి గొప్ప మానవత్వ సిద్ధాంతం కలిగిన వాళ్ళు క్రైస్తవులు. ఒక చెంపదెబ్బ కొడితే ఇంకో చెంపదెబ్బ కూడా, ఈ చెంప కూడా చూపెట్టమని చెప్పిన యేసుక్రీస్తు శాంతి బోధకులు వీళ్ళంతా. సో కాబట్టి ఇట్లాంటి శాంతి పరులని వాళ్ళ జీవితాల్లో అశాంతి రేపే కార్యక్రమం, వాళ్ళని హింసించి వాళ్ళని చంపే కార్యక్రమం, లేదంటే
వాళ్ళ చర్చిలను కూలగొట్టే కార్యక్రమం, లేదా చర్చికి పోతే నువ్వు అసలు మనిషివే కాదన్నట్టుగా ఈ రాజ్యాంగము ప్రతి మనిషికి ఏ మత స్వేచ్ఛ ఇచ్చింది, ప్రతి మనిషికి. ఇదే భారత రాజ్యాంగం అధికరణ 25 ప్రకారంగా మీరు ఏ మతమైనా తీసుకోవచ్చు. మరి క్రైస్తవ చర్చిలో పోతే ఇవాళ కొంత ఏ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇయ్యమని చెప్పేసి, అలాగే ఇంకా రకరకాల ఇబ్బందులు ఇవాళ క్రైస్తవుల మీద జరుగుతున్నాయి. సో కాబట్టి ఇవాళ క్రైస్తవుల మీద థ్రెట్ జరుగుతుంది, కాబట్టి వాళ్ళ మీద బెదిరింపులు జరుగుతున్నాయి, కాబట్టి ఒక మతం ఆ రకంగా చేస్తున్నది, కాబట్టి అందులో ప్రవీణ్ పగడాలకు అలాంటి వార్నింగ్లు వచ్చాయి. కాబట్టి అది ఒక మతమే కాదు, ఇంకో మతం ఇస్లాం మతం కూడా దాంట్లో ఒక అతను కూడా డైరెక్ట్ వీడియోలు కూడా పెట్టాడు. ఆయన పేరు ఏదో ఉంది కానీ ఆయన డైరెక్ట్గా వీడియో పెట్టారు. నీ గుడ్లు పీకేస్తాం, నీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని ఒక ముస్లిం మత బోధకుడు అనుకుంటా ఆయన కూడా పెట్టడం జరిగింది. కాబట్టి సరే, ముస్లిం మత బోధకులు చేసినా నేరమే, హత్యనే. ఇదే లేదా హైందవ మతమో హిందూ మతం చేసినా నేరమే, లేదా ఇదే క్రైస్తవ మతం నుండి ఎవరైనా ఆయనకు పడనోళ్ళు చేసినా నేరమే. కాబట్టి నేరస్తుడైనా శిక్ష పడాల్సిందే. సో కాబట్టి మేము కోరుతుంది ఒకటే, రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, మీ మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఈ 2 సంఘటనలో అటు పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో కావచ్చు, అలాగే ఈ అడ్వకేట్ ఇజ్రాయెల్ గారి విషయంలో కావచ్చు, ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు నిజాయితీ పరులే, కాబట్టి ఇద్దరు కమిటెడ్ పర్సన్సే, కాబట్టి వాళ్ళకి పట్ల నిష్పక్షపాతంగా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనలో దర్యాప్తు చేసి తగు న్యాయం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని క్రైస్తవుల సంఘాల తరఫున, మా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ క్రైస్తవ సంఘాలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సభ్య సమాజం పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంపే అధికారం ఎవరికి లేదు, సృష్టించిన దేవుడికి తప్ప. సృష్టించిన దేవునికి తప్ప నీకు ఏ దేవుడైనా కావచ్చు, అది ఎవరికి ఏ దేవుడైనా ఇష్టం ఉండొచ్చు కాక, సృష్టించిన దేవుడు తీసుకుంటే తప్ప ఇక్కడ మానవునికి చంపే అధికారం లేదు. ఆ చంపిన వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించే అధికారం ఇక్కడ న్యాయ వ్యవస్థకు ఉంది, ఇక్కడ పోలీసు వ్యవస్థకు ఉంది. ఆ అధికారాన్ని మనమే రాజ్యాంగం ద్వారా కల్పించినాం. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవుల పట్ల కూడా అదే న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా, అదే పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా, అదే ప్రభుత్వము నిష్పక్షపాతంగా వివరించి ఈ 2 సంఘటనలో తగు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.